ప్రజల కోసం కలిసి అడుగులు శాంతి భద్రతలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రకటించారు. ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో పాల్గొని వచ్చిన వారు ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించడం విశేషం. ఇటీవలే కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తిని ఈరోజు ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో ఎస్పీ డి నరసింహకిషోర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యవస్థల సమర్థవంతమైన అమలు వంటి విభిన్న అంశాలపై ఇరువురు అధికారులు చర్చించుకున్నారు. జిల్లా రెవెన్యూ, పోలీస్ విభాగాలు సమన్వయంతో కలిసి ముందుకు సాగి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా శాఖల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ చేకూరి కీర్తి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై సమగ్రంగా చర్చ జరిపారు. ఈ సమావేశంలో నారాయణ మాట్లాడుతూ 2027లో మహా గోదావరి పుష్కర పనులు, నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలోగా ప్రతి శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను విధించి 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 83 లక్షల టన్నులను తొలగించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటికి మిగిలిన 2 లక్షల టన్నులకు కూడా పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. 2014-2019 మధ్య పేదల సొంతింటికల నెరవేర్చేందుకు 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం వాటిని 2.61 లక్షలకు తగ్గించడంతో పాటు గృహాలను నిర్వీర్యం చేసిందని దుయ్యబడ్డారు. అంతేకాకుండా బ్యాంకులకు 140 కోట్లు ఎన్పీఏ భారాన్ని మిగిల్చిందని, లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం భరించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రాంతాలకు గాను నిన్న 80 చోట్ల టిడ్కో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, మిగిలిన 83 చోట్ల త్వరలో ప్రారంభమవుతాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు అమలు జరిగేలా దర్యాప్తు చేపట్టాలని ఈగల్ ఇన్స్పెక్టర్ జి. రవికుమార్, పివి సూర్యమోహన్ రావు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు సూచించారు. ఈగల్ ఐజీఏ రవికృష్ణ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్ఐలు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు, ఛార్జిషీట్ల దాఖలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, ఎల్ అర్జున్, డిఎస్పీ బి. రామకృష్ణ, ఇతర అధికారులు మరియు ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలకు పోషకాహారంపై రేపు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ స్థానిక డెక్కన్ విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్లేస్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో కెమిస్ట్రీ విభాగంలో మహిళలకు పోషకాహారంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహజ ఆహారం పోషక విలువలపై అవగాహన, మహిళల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యకరమైన వంటకాలపై పోటీ నిర్వహిస్తామని, మహిళలు తమ ఇంటి వద్ద ఆహార పదార్థాలు సిద్ధం చేసి తీసుకురావాలని చెప్పారు. కృత్రిమ రంగులు లేకుండా రుచిగా, శుచిగా శాకాహారం మాత్రమే తీసుకురావాలని, మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. చదువుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా హాజరై 50 రూపాయలతో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని, పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే చాక్లెట్ తయారీపై వర్క్షాప్లో పి. లక్ష్మి ఉపన్యసిస్తారని, కన్వీనర్లుగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ చైర్మన్ ప్రొఫెసర్ వి. పీసపాటి, ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తారని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9347153270 ఈ నెంబర్ను సంప్రదించవచ్చునన్నారు.
మహిళలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. జిల్లా స్థాయి స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మహిళలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని, ఈ అభియాన్ ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వం పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 421 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని, వీటిలో PHCలు, CHCలు, జిల్లా ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగుతాయని వివరించారు. నమస్కారం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని వ్యాఖ్య. దళిత వాడల్లో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. మత మార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి. ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కారుచౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ విలీనం సాధ్యమైందన్న ప్రధాని మోడీ. గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాలుగా విస్మరించాయని విమర్శ. 2047 వికాస్ పార్టీ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి ప్రధానమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ బిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని, 2047 నాటికి నెంబర్ 1గా తయారవుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి, పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం, ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి కోరుతున్నాం. ఇది మనందరి బాధ్యత. ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది.
అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, ఈరోజు మీరు చూస్తే ఈ రెండు కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు మీ కార్పస్ ఉంది. ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నాను, రికవరీ వండర్ఫుల్ రికవరీ. కట్టని వాళ్ళు మీరు చూస్తే 0.02% కట్టని వాళ్ళు డిఫాల్టర్స్. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఎవ్వరు కూడా మరుగా ఉండరు. అలాంటి మంచి సంస్కృతి ఇక్కడ మహిళల్లో ఉంది, డాక్రా మహిళా సంఘాల్లో ఉంది. ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 మందిని లక్షాధికారులు చేసే కార్యక్రమం డాక్రా సంఘాల నుంచి ఎంఎస్ఎంఈలు కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. చిన్నప్పుడు మహిళలు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్త పైన ఆధారపడేవాడు. అదే సమయంలో ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలపైన ఆధారపడేవారు. కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడే పరిస్థితి. ఫస్ట్ టైం మీకు ఆస్తిలో హక్కు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మేమందరినీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయబోతున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. కాబట్టి మీ శక్తి మీరు అర్థం చేసుకుని మళ్ళీ కోరుతున్నా. ఈరోజు కార్యక్రమం ప్రధానంగా మీ ఆరోగ్యానికి ఎక్కడికక్కడ టెస్టులకు మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు సహకరించి అన్ని విధాలా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు తీర్మానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 6 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆ ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించి మత మార్పిడులను అరికట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఈ నెల 23న అంకురార్పణ, 24న మీన లగ్నంలో ధ్వజారోహణ జరుగుతుందని, 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు సాగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు 24న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి కన్నులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది, ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది
ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా వివిఐపి వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే వివిఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావలసినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దోచుకోవడం, దాచుకోవడం, అబద్ధాలు చెప్పడంలో మాత్రమే చంద్రబాబు విజనరీ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో కూడా చంద్రబాబు తన గురించి బాకా ఊదుకోవడం ఆపడం లేదని, ఆఖరికి కలెక్టర్లను కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చూడడం సిగ్గుచిటన్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణంతో నాటి సీఎం జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం వాటిని పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు ఏడాది పాలనలో 50% మించి చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు, ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తన మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే 17% వచ్చింది అని అంటాడు. గత 5 సంవత్సరాలు 2000 ఆయన ఒక మాటలకు ఒకసారి చూడండి, 2020 విజనరీ అన్నాడు. 10 సంవత్సరాలు పాలించాడు, 95లో పెట్టాడు, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమంటున్నారు. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జన్జీ అని, కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి. పక్క దేశంలో కూడా అదొక పెద్ద రెవల్యూషన్ అయింది. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి, ఆ టైంలో వాళ్ళు పుట్టిండారు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే, స్వయంగా 2003లో తన పైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. మహనీయుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, అందుకే మాట్లాడుతుంటాం 2004కు ముందు రాష్ట్రము, 2004 తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆ 2004లో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు. మరి ఎవరు చేశారు ఆ టైంలో? ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొంతనన్నది ఉదాహరణతో సహా చెప్పా. ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను.
ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా గాలేనగిరి హంద్రినీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు. హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నీ హయాంలో జరిగిందా? అది కాలం గడిచిపోతుంది కదా, నాకు ఈ 5 సంవత్సరాలు ఎలా కాలం గడపాలి, ఎన్నికల టైంలో మన ప్రజల్ని ఎలా బుడి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని 2047 అది చేస్తానటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకొని లోపల ఏదో కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకి మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. అదే కలెక్టర్స్ యొక్క రెస్పెక్టెడ్ ఒక మీటింగ్స్లో ఒక చెప్పాల్సింది చెప్పకుండా నీ పార్టీ లైనప్ ఇంకొకటి తీసుకొని నీ యొక్క డబ్బా కొట్టుకోవడంలోనే ఆ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించావన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. మంచి పద్ధతి కాదు. కనీసంగా టైంలో ఉన్న అధికారులను పారదర్శకంగా వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారని మీడియాలో వచ్చిన కథనాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆత్మకూరు ఆర్డీఓ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 110 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారని, కొంతమంది ఇళ్లకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, పలువురు విద్యార్థులకు పాఠశాలలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైద్యులచే వైద్యం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్, డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు, అధికారులందరూ, జిల్లా అధికారులందరూ రావడం జరిగింది. స్థానికంగా పార్టీ నాయకులు, వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది. మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం, ఆత్మకూరు ఆర్డీఓ, డిఎస్పి, మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు, డిఎంఎండ్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు, కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపు 434 మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ 115 మంది వెళ్ళడం జరిగింది. చాలామందికి నయమైంది, కొంతమంది తిరిగి వస్తున్నారు, కొంతమంది ఇంకా 2-3 రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు 11 మంది, వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయడమే కాదు, దాదాపు వారం 10 రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలనో అంతవరకు ఆ కోర్సు మందులు కూడా ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఈఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక 5 మంది పిల్లలకు, అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని, గొంతు నొప్పిగా ఉందని, టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. వెజిటేరియన్లో కూడా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి కాయగూరలు ఏమున్నాయో అవే ఎక్కువగా వండించమని చెప్పాం. చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ ఇటువంటివన్నీ కొంతకాలం ఆపుదాం. కొంచెం వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అయ్యి ఈ వైరల్ ఇది తగ్గే వరకు కూడా ఇంతమంది పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇచ్చారు. డాక్టర్ల సలహా
పూర్తిగా తూచా చెప్పకుండా పాటించండి అని వార్డెన్లకి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి, డిఓ గారి ద్వారా వాళ్ళకి కూడా చెప్పించడం జరిగింది. ఈ చుట్టుపక్కలన్నీ విద్యా సంస్థలే వచ్చాయి. వాష్రూమ్స్లో పిల్లలకి స్నానాలకి వాటికి వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి సోలార్ హీటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టిస్తాం. కాబట్టి ఒకవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఒకవైపు సోలార్ హీటర్ ప్లాంట్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పిల్లలకి రేపు హాలిడేస్ నుంచి వచ్చేలాగానే ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్గా చాగంటి పార్థసారథి, మెంబర్లుగా దొంగ రామలక్ష్మి, గుండుబోయిన వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సుబ్బారాయుడు మాట్లాడుతూ చాగంటి కుటుంబ సభ్యులు సొసైటీ అభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివని, అదే బాటలో పార్థసారథి రైతులు సంక్షేమానికి కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ చాగంటి సోదరులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సొసైటీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. సోదరులు పార్థసారథి గారు కూడా రాబోయే రోజులకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి మరి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, లక్ష్మీనగర్ సొసైటీ అన్నది కూడా చుట్టుపక్కల ఎక్కువ అగ్రికల్చర్ అనేది బాగా ఎక్కువ ఉంది, రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి సొసైటీని అంటే కొన్ని చోట్ల ప్రజలు చూస్తుంటే పాత బకాయిలు ఉన్న విధంగా కూడా లోన్లు ఇవ్వట్లేదు రైతులకి. అధ్యక్షుల వారు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ రైతులకి లోన్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మనం సహకరించాలని చెప్పి తెలియజేస్తాం. 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 75 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి. వందల మీద మన రైతాంగ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక మంత్రి కన్నా, ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక కార్పొరేషన్ చైర్మన్ కన్నా నిజంగా డైరెక్ట్గా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం ఒక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్కి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మన చాగంటి సారథి ఆ అవకాశాన్ని వచ్చింది. మీరు సంపూర్ణమైన సహకారం అందించే రైతాంగ సోదరులకు అందరికీ కూడా 100% లోన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా కొత్తగా లోన్లు కూడా ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా సబ్సిడీ పరంగా ఏదన్నా కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తే అవి 100% ఈ సొసైటీలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు సంపూర్ణమైనటువంటి సహకారం అందించాలని వీళ్ళిద్దరికీ కూడా తెలియపరుస్తున్నాం. వీళ్ళ స్థాయి దాటి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కానీ మురళీకృష్ణ కానీ మా అందరికీ చెబితే మేము అవసరమైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఆప్కాప్ చైర్మన్ అయినటువంటి ఆంజనేయులకు కూడా చెప్పి ఏదో ఏ సహకారం కావాలో ఆ సహకారం మనం తీసుకుంటాం. అవసరమైతే మినిస్టర్ అచ్చెన్నాయుడు నాయుడు గారితో కూడా మాట్లాడతాం, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, అవసరమైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. రైతాంగ సోదరులకి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన చిన్న ఇబ్బంది కూడా లేకుండా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించి తీరుతా ఉంటలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డోకా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేషనల్ సొసైటీలో 1300 మంది సభ్యులు ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు కూడా 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ప్రతి రైతుకి అందుబాటులో, అంటే బ్యాంక్ అంటే ఒక వ్యక్తికి బలం అండి. ఎలా అంటే మనకి ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంక్ ఉన్నదనే ధైర్యం రైతుని కాపాడుతుంది. ఎందుకంటే రైతు అనేవాడు చిన్న రైతు అయితే ఎట్లా ఆలోచిస్తాడంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పులు తెచ్చుకోలేరు, ఎందుకంటే బయట అందుబాటులో ఉండవు. గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉందనే ధైర్యంతో రైతు ఎదరికి వెళ్తాడు. అలాగే రైతులందరికీ కూడా మన సొసైటీ తరఫున లోన్లు పరంగా కానీ ఎరువుల పరంగా కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా అన్నయ్య గారు కూడా చెప్పారు. సొసైటీ 1943లో ఏర్పాటు చేయడం అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఈరోజు ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడు యునానిమస్గానే సొసైటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా
మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారికి అలాగే ఇచ్చేసిన పట్టుకోని సుబ్బారెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా భీమడోలులో ప్రధాని మోడీ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక భవితా స్కూల్ ఆవరణలో కూటమి నేతలతో కలిసి బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. భవితా స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాట్లాడుతూ దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేస్తున్న ప్రధాని మోడీ కీర్తి అజరామరమని, అన్ని వేళలా మనమంతా ఆయన వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. భవిత స్కూల్ చిన్నారుల తరఫు నుంచి, అదేవిధంగా కూటమి నాయకుల తరఫు నుంచి అందరి నుంచి ఘనంగా హృదయపూర్వకంగా ఆయనకి గట్టిగా శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు 75వ జన్మదిన ప్రధానమంత్రిగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు అంటే ఆయన మన దేశానికి, మన ప్రజలకి, మన దేశానికి కూడా ఆయన చేస్తున్న సేవలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మన శత్రు దేశాలు మన భారతదేశం మీద దాడి చేసిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మన భారతదేశ ప్రజలందరికీ కూడా వారి ఒక ఐకమత్యంగా ఉండేలాగా, వారికి ఒక ధైర్యాన్ని నింపేలాగా ఆయన. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకున్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలను ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పాటు గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है। आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था। भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था। देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को, सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं था। लेकिन आपने मुझे मौका दिया। हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है। हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है और आज हैदराबाद में बड़े शान से लिबरेशन डे का कार्यक्रम भी किया जा रहा है। हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है। मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं। हम जिए तो देश के लिए, हमारा हर पल समर्पित हो देश के लिए। देश के लिए मर मिटने की सौगंध लेकर हमारे स्वतंत्रता सेनाओं ने अपना सब कुछ देश के नाम समर्पित कर दिया था। उन सभी का सपना था विकसित भारत। वो चाहते थे गुलामी की जंजीरों को तोड़कर भारत तेज गति से आगे बढ़े। इसी प्रेरणा से भारत के हम 140 करोड़ लोगों ने विकसित भारत बनाने का संकल्प लिया है और विकसित भारत की इस यात्रा के 4
चार सबसे प्रमुख स्तंभ है। भारत की नारी शक्ति, युवा शक्ति, गरीब और किसान। आज यहां इस कार्यक्रम में विकसित भारत के इन चारों स्तंभों को नई मजबूती देने का काम हुआ है। यहां बड़ी संख्या में मेरी माताएं, बहनें, बेटियां आई हैं। आज के आयोजन में नारी शक्ति का बहुत ध्यान रखा गया है। ये कार्यक्रम तो धार में हो रहा है, लेकिन ये कार्यक्रम पूरे देश के लिए हो रहा है, पूरे देश में हो रहा है, पूरे देश की माताओं बहनों के लिए हो रहा है। स्वस्थ नारी, सशक्त परिवार एक महाअभियान का आरंभ हो रहा है। देवी वाग्देवी के आशीर्वाद से इसका बड़ा काम क्या हो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని వ్యాఖ్య। దళిత వాడల్లో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం। మత మార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి। ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కారుచౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్, మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి। సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ విలీనం సాధ్యమైందన్న ప్రధాని మోడీ, గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాలుగా విస్మరించాయని విమర్శ। ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।